ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి పై వచ్చిన ఆరోపణలను ఖండించారు ఆలయ ఈవో రమాదేవి. కావాలని కొందరు వ్యక్తులు భక్తులకు అందించే ప్రసాదంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఉదయం నుంచి కొంతమంది వ్యక్తులు ప్రసాదాల విక్రయాల కేంద్రాల వద్ద తిరుగుతూ ప్రసాదాలు బాగోలేదంటూ మీడియాకు తెలిపారని చెప్పారు. కావాలని ఆ వ్యక్తులు రాజన్న ఆలయం ప్రసాదంపై తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు ప్రసాదాలపై పరిశీలన చేస్తున్నారని, పనిగట్టుకుని ప్రసాదాలపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నామని చెప్పారు ఈవో రమాదేవి. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం మన వేములవాడలో వేయించేసినటువంటి స్వామివారి దగ్గర ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఆ భక్తులందరికీ కూడా స్వచ్ఛమైనటువంటి ప్రసాదాలను అందజేయడం జరుగుతుంది. కానీ ఈరోజు అనుకోకుండా కొంతమంది వ్యక్తులు ఉదయం నుంచే అక్కడ తిరుగుతూ కనిపిస్తూ కొంతమంది లడ్డు ప్రసాదం దగ్గరికి వెళ్ళి ఆ ప్రసాదంలో దుర్వాసన వస్తుందని కొంతమంది మీడియా వారికి ఫోన్ చేయడము, తర్వాత వారు రావడము, వారు అడగడం కూడా జరిగింది. నేను కూడా సమాధానం చెప్పడం కూడా జరిగింది. మనము ప్రతి నెల కూడా ఈ లడ్డు ప్రసాదం తయారీలో ఏదైతే ఉపయోగిస్తామో ఆ పదార్థాలు మరియు లడ్డు ప్రసాదాన్ని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేసే విధంగా కూడా గతంలో రాయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రజెంట్ కూడా, ఎందుకంటే ఆలయ విస్తరణలో భాగంగా ప్రసాదానికి సంబంధించినటువంటి విభాగాన్ని కూల్చివేయడంతో మనము తాత్కాలికంగా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్ని విధాలైనటువంటి సౌకర్యాలతో లడ్డు ప్రసాదాన్ని తయారు చేస్తాము. కానీ ఇటువంటి అపోహల్ని కలిగించకుండా, అవాస్తవాలు లేదా దుష్ప్రచారం జరగకుండా, భక్తులందరినీ వారి వదంతులకు గురి చేయకుండా తగు చర్యలు కూడా తీసుకుంటాము. ఈ దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో ప్రసాదాలు దుర్వాసన వచ్చినటువంటి వార్తాకరణంపై మేము ఇచ్చేటువంటి వివరణ ఏమనగా, ఈ దేవస్థానం ఆలయ అభివృద్ధిలో భాగంగా కొన్ని రోజుల క్రితం దేవస్థానంలో ఉన్నటువంటి ప్రసాద తయారీ విభాగాన్ని కూల్చివేయడం జరిగింది. అట్టి ప్రసాద విక్రయం భక్తులకు అందించాలనే సదుద్దేశంతో ప్రస్తుతం అన్నదాన సత్రంలోనే ఉన్నటువంటి స్థలంలో ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లడ్డు, పులిహోర ప్రసాదాలు అందించడం జరుగుతుంది. ఇదే క్రమంలో భక్తులకు నాణ్యమైనటువంటి ప్రసాదాలనే అందిస్తున్నాము. 2-3 రోజుల క్రితం వచ్చినటువంటి వర్షాలు, వాతావరణం అనుకూలించక ప్రసాదాలు ఆరకపోవడంతో వచ్చినటువంటి తేమ మాత్రమే వచ్చింది తప్ప ఎలాంటి లడ్డు దుర్వాసన రాలేదు. ప్లస్ దేవస్థానంలో ఉన్నటువంటి గోదాం కానీ ప్రసాదంలో ప్రతి మాసం లడ్డు కానీ పళ్ళ సరుకులు తప్పనిసరిగా ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు తనిఖీ చేసి రిపోర్ట్ ఇవ్వడానికి కూడా మేము గతంలో కూడా రిపోర్ట్ రాయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రతి నెల అటు వస్తువులు చెక్ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కావున భక్తులు కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన ఉండాలని కోరుకుంటూ దేవస్థాన అభివృద్ధికి చేకూర్చాలని కోరుకుంటాం. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.